ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగవంతమవుతోంది. ఈ కేసులో A7 నిందితుడిగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇవాల్టితో ఆయన 3 రోజుల కస్టడీ ముగియనుంది. ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి సిట్ కార్యాలయానికి తరలించారు. నిన్న మొన్న శ్రీధర్ రెడ్డి ప్రశ్నించిన అధికారులు కొంత సమాచారం రాబట్టినట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రస్తుతం సిట్ అధికారులు విచారిస్తున్నారు కదా, విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఇంతకుముందు జరిగినటువంటి విచారణలో కూడా పలు అంశాలు వెలువరించినట్లుగా తెలుస్తోంది, అవేంటి? ప్రవేశపెట్టినట్టు తెలుస్తా ఉంది. అసలు ఎందుకు మీ కంపెనీలకు సంబంధించి నిధులు రావడం జరిగింది, ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చాయి, నిధులకు సంబంధించి సమాచారం ఏంటి అనే దానికి సంబంధించి 3 రోజులుగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. నిన్న విచారణ చేశారు. ఈ రోజు చివరి రోజు ఆయనకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే ఏ ప్రశ్నలకు సంబంధించి ఆయన ఏమాత్రం సరైన సమాధానం కానీ సరైన డేటా కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అయితే పెద్దానికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పిన సమాచారాన్ని తాను అవలంబించాను. ప్రచారంగా చూసుకుంటే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చిన సూచనలు, సలహాలు, అలాగే ఆయన చేసిన డైరెక్షన్ల మూలంగానే తాను వ్యవహరించాను. ఎక్కడా కూడా రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే వాసుదేవరెడ్డికి సంబంధించిన వ్యక్తులు అనేక సందర్భాల్లో సమావేశమైన పరిస్థితి కనిపించింది. ఆ సమావేశంలో తాను ఎక్కడా కూడా పాల్గొనలేదు. కానీ ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మాత్రం అమలు చేయాల్సిన బాధ్యత నాతో పాటుగా చాణక్య పైన కూడా పెట్టినట్లు కూడా తెలిసినట్టు ఆయన చెప్పారు. అలాగే చాణక్య తానుకు సంబంధించి ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారో ఆయన చెప్పిన అంశాలని బేరేజ్ వేసుకొని కొన్ని లిక్కర్ కంపెనీలతో పాటుగా కొన్ని బ్యావరేజెస్ కంపెనీలకు సంబంధించి ఎన్ని అంశాలు అంటే ఎంత స్టాక్ విడుదల చేయాలి, ఎంత నిధులని సమకూర్చాలి, ఆ వచ్చిన నిధులు ఎక్కడికి చేర్చాలి అనే అంశాలకు సంబంధించి తమకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చినట్లు కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే మొన్న ఆయన ఏమాత్రం కూడా విచారణకి సహకరించిన పరిస్థితి కనిపించింది. కానీ నిన్న మాత్రం పూర్తి స్థాయిలో కొన్ని అంశాలకు సంబంధించి విచారణకు సంబంధించి సహకరించినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈరోజు విచారణ పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంకాలం 4 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సాయంకాలం 5 గంటల వరకు విచారణ చివరి రోజు ఈరోజు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు విచారణకు సంబంధించి అనేకమైన అంశాలకు సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే సిట్ కార్యాలయానికి సంబంధించి కూడా ఒకవైపు వైసీపీ నాయకులు అయితే క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సిట్ కార్యాలయం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నేతలతోటే నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే శ్రీధర్ రెడ్డి కోసం వైఎస్ఆర్సీపీ నేతలు అయితే మాత్రం క్యూ కడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, లిక్కర్ కేసుకు సంబంధించి ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రస్తుతం ఏసీబీ అధికారులు, సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత సమాచారం కూడా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి సిట్ ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.